Welcome to the HTML5 training videos. In this video, I am going to explain about the figure and figure caption elements or tags in our HTML5. So, figure and figure caption ఎందుకు యూజ్ చేస్తామంటే figure అనేది అనే ట్యాగ్ ని గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ లేకపోతే సింగిల్ ఇమేజ్ ని సింగిల్ ఇమేజ్ ని కానీ గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ కానీ ఈ ఫిగర్ అనే ట్యాగ్ లో పెడతాము. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది సిమాంటిక్ ఎలిమెంట్ కాబట్టి బ్రౌజర్ కానీ హ్యూమన్ కానీ ఈజీగా ఓహో ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి ఫిగర్స్ ఉన్నాయని అండర్స్టాండ్ చేసుకుంటారు. సో తర్వాత ఫిగర్ క్యాప్షన్ ఎందుకంటే సో ఆ గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ కి మనం క్యాప్షన్ ఇవ్వాల్సి వస్తుంది. సో క్యాప్షన్ అంటే ఆ ఇమేజెస్ కింద అసలు ఆ ఇమేజెస్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్. సో దాని పర్పస్ మనకి ఫిగర్ క్యాప్షన్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి HTML5 figure and figure caption elements. The purpose of caption is to add the visual explanation to an image in HTML5. The images and captions can be grouped together in a elements. So ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిగర్ అనే స్టార్ట్ చేసాము. తర్వాత ఇమేజ్ SRC ఈక్వల్స్ టు ఆఫ్టర్ దట్ తర్వాత ఫిగర్ క్యాప్షన్ ఇచ్చేసి ఆ ఫిగర్ క్యాప్షన్ లో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ అని రాశాను. సో తర్వాత ఇందులో ఫర్ లింక్ పర్పస్ ఒక యాంకర్ టెక్స్ట్ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి దానికి టార్గెట్ URL ఇచ్చాను, దానికి యాంకర్ టెక్స్ట్ ఇచ్చాను. సో తర్వాత ఇలా ఇమేజెస్ ని ఒక 3-4 తీసుకుంటున్నాను. సేమ్ ఇమేజ్ ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో తర్వాత మన యాక్చువల్ గా మన HTML5 స్కెల్టన్ ఎలా ఉందో చూడండి. ఇది మన HTML5 స్కెల్టన్. ఓకే, సో నేను దీన్ని మన HTML5 ట్రైనింగ్ కింద హియర్ ఈజ్ ద బటన్ HTML ట్రైనింగ్ అనే దాని కింద నేను ఫిగర్ ఇమేజెస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో మన HTML5 స్కెల్టన్స్ లో సెక్షన్ లో H2 తర్వాత ఆర్టికల్ ఉంది. ఈ ఆర్టికల్లో మన కోడ్ ని తీసుకొచ్చి పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆఫ్టర్ ద పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో ఇప్పుడు డాక్యుమెంట్ ని అబ్జర్వ్ చేయండి. సో ఫిగర్ అండ్ ఈ విధంగా దీని మొత్తానికి డిస్క్రిప్షన్. సో ఇండివిజువల్ గా డిస్క్రైబ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిగర్ క్యాప్షన్ ని యూజ్ చేశాను కదా, ఒకదానికి ఒకటి క్యాప్షన్ ఉంటేనే బాగుంటుంది. సో అన్ని ఇమేజ్ కావాలనుకుంటే ఇంకో క్యాప్షన్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాప్షన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సారీ, సో ఫిగర్ అండ్ ఫిగర్ క్యాప్షన్ ఫిగ్ క్యాప్షన్. సో ఇది ఇక్కడ మూడో ఇమేజ్ కింద పెడుతున్నాను, ఫస్ట్ ఇమేజ్ కింద పెడుతున్నాను. సో రన్ ద డాక్యుమెంట్. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ ప్రతి ఇమేజ్ కింద దాని యొక్క డిస్క్రిప్షన్ అనేది ఫిగర్ క్యాప్షన్ అనేది కనపడుతుంది. Okay, thanks for listening.